అటారీ బోర్డర్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆకట్టుకుంటున్న మహిళా జవాన్ల విన్యాసాలు. లోకేష్ రెడ్ బుక్ కుక్కలు కూడా భయపడవు. లడ్డూ కల్తీ జరిగిందని చంద్రబాబు అబద్ధం ప్రచారం చేశారన్న అంబటి. గవర్నర్తో కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు మాట్లాడించింది. చంద్రబాబు, పవన్, లోకేష్ అబద్ధాలతోనే బతుకుతున్నారని వెల్లంపల్లి మండిపాటు. అబద్ధపు హామీలతో కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారన్న బొత్స అప్పలనరసయ్య. తొర్రూరులో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. మరో 10 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్న మంత్రి పొంగులేటి. చింతమడకలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన. సిద్దిపేట మెడికల్ కాలేజీలో సీట్లు పెంచుతామని హామీ. పార్టీ రిటర్నింగ్ అధికారిగా లక్ష్మణ్ ఉండటం గర్వకారణం. కాంగ్రెస్ లో అప్రజాస్వామిక పద్ధతిలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయన్న రామచంద్రరావు. సిపి సజ్జనార్తో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. రేవంత్ దోపిడీలు, కుట్రలను ఎత్తి చూపుతున్నందుకే నోటీసులన్న ఆర్ఎస్పీ. విజయనగరం జిల్లాలో టీడీపీకి షాక్. బొండపల్లి మండలంలో వైఎస్ఆర్సీపీలో భారీగా చేరిక. అనంతపురం జిల్లా పాల్తూరు వద్ద భారీగా రేషన్ బియ్యం 150 బస్తాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దుర్గా కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు 5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా. హిమాచల్ ప్రదేశ్ లో మంచు బీభత్సం. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం. వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. టీ20 వరల్డ్ కప్ నుంచి తమ జట్టును తప్పించడంపై సవాల్ చేయబోమని స్పష్టం. టీ20 ప్రపంచ కప్ టోర్నీకి జట్టును ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు. పేసర్ హరీష్ రావుపై వేటు వేసిన సెలెక్టర్.